ఆంధ్రజ్యోతిలో కబ్జాపై కదిలారు. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి. కబ్జాదారులు అధికారులపైన ఆగ్రహమట. తెల్లవారుజామున 5:30కే అధికారులకు ఆదేశం. ఉదయం 10 గంటలకల్లా ప్రాథమిక నివేదిక. ఖాజాగూడ పెద్ద చెరువు కబ్జాను అడ్డుకొని రోడ్డు పనులాపాలని సీఎస్ రంగారెడ్డి కలెక్టర్కు ఆదేశం. ఆక్రమణదారులు జైలుకే, వారిపైన 3 నెలల్లో చర్యలు తీసుకుంటామని వెల్లడించిన మంత్రి. ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించిన యంత్రాంగం. అది ప్రభుత్వ భూమి అంటూ బోర్డుల ఏర్పాటు. ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు. కబ్జా చేసి రోడ్డు వేస్తున్నది గుర్తు తెలియని వ్యక్తులట. గుర్తు తెలియని వ్యక్తులు ఉంటారా భయ్? ఎవడన్నా సంపిపోతే కొట్టిపోతే గుర్తు తెలియని వ్యక్తులు కొట్టిర్రు, ఎవడన్నా బండి గుద్ది పోతే గుర్తు తెలియని వ్యక్తులు చేసినట్టారు. రోడ్డు వేసినోడు ఇవన్నీ వేసినోడు గుర్తు తెలియని వ్యక్తులు ఉంటారా? విచిత్రంగా ఉన్నది కదా ఇది. వీళ్ళు నిన్నేసిన అనమాట. ఇదేంటంటే ఖాజాగూడ పెద్ద చెరువు, ఇది మొత్తం కేటీఆర్ బ్యాచ్ దందా అనమాట ఇదంతా. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇట్లాంటి కబ్జాల మీరు ఇంత ఇంత ఈ చాలా తొందరగా రియాక్ట్ అవుతున్నారు కదా. చాలా కేసులు ఉన్నాయి మా దగ్గర. వీడు కూడా ఉండే ఇక్కడ వాసవి గ్రూప్ వాడు, ఆయన పేరు విజయ్ కుమారు. వాసవి గ్రూపు బాచుపల్లిలో విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ పక్కనే అక్కడ ఒక చెరువు ఉన్నది. దాదాపు 6 ఎకరాల 28 గుంటల చెరువు ఉంటే ఆ చెరువు ఇప్పుడు ఎకరం అయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు ఇమీడియట్గా ఆదేశాలు ఇవ్వాలి. అయితే ఆ 6 ఎకరాలున్న ఎకరం ఎందుకు అయింది అంటే వాడు మొత్తం టవర్లు లేపి మొత్తం ఆ చెరువులో డెబ్రీజ్ అంతా పోసి ఆడ పెద్ద పెద్ద హైరేజ్ టవర్లు కడుతున్నాడు, అమ్ముకుంటున్నాడు. కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాడు వాడు. వాసవి గ్రూప్, వాడి పేరు విజయ్ కుమార్. అయితే ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు లోకల్గా ఉన్న అధికారులు ఇది చాలా దుర్మార్గం అని ఒక 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసారు వాడి మీద. 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. 2 ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత పోయిండు డైరెక్ట్గా కేటీఆర్ దగ్గరికి పోయిండు. కేటీఆర్ దగ్గర పోయి అన్నమని ఇట్లా అయ్యిండు, నిన్న కూడా అరెస్ట్ చేసేది మనది అని ఏం చేసిండు, ఇది ఎట్లయితే కాదని చెప్పి వీడు అప్లై చేసుకుంటాడు. ఏమని, నాకు ఈ చెరువును రాసేయండి, నేను దీన్ని డెవలప్ చేస్తే చాలా గొప్పగా అని. కేటీఆర్ వీళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడుకున్నది. కేటీఆర్ ఏం చేసాడు, ఇమీడియట్గా ఒక లెటర్ రాసి దాని మీద సార్ వారు మంచిగా సంతకం పెట్టి దీన్ని పరిశీలించండి అని అధికారులకు పంపిస్తాడు. అధికారులు కేటీఆర్ పంపించిన లెటర్ని చూసి ఇమీడియట్గా ఆ చెరువుని మనకి రాసి ఇచ్చేస్తారు. వాడు 6 ఎకరాల చెరువుని ఎకరం చేసి పడేసిండు ఇప్పుడు. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బాచుపల్లి విజ్ఞాన్ జ్యోతి కాలేజీ పక్కనే ఉన్న చెరువు, ఆ వాసవి గ్రూపు మొత్తం తినే అవతల పడి. ఇట్లాంటివి ఎన్ని కావాలంటే అమీన్పూర్లో ఇదే వాసవి గ్రూప్ కూడా చూపిస్తాం మేము. సో ఇట్లాంటి వాటిపైన ఇమీడియట్గా మీరు ఆర్డర్స్ ఇవ్వండి. వార్తా కథనం వస్తేనే కాదు, మీరు ఇమీడియట్గా ఏం చేయాలి, అధికారులని ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో వాటిని పరిరక్షించాలి. మొత్తం ఆ చెరువులకు సంబంధించిన రిపోర్ట్ తెప్పించుకోండి. ఒక ఇన్సిడెంట్ ఒక పేపర్లో వస్తే దాని మీద ఆదేశాలు ఇస్తే సరిపోదు. మీరు చేసిన దానికి మేము స్వాగతిస్తున్నాం, మంచిగా ఉన్నది. కానీ ఇది అన్ని చెరువుల మీద దృష్టి పెట్టాలి. తెలంగాణలో ఉన్న చెరువులను మొత్తం కొల్లగొట్టిరు. ఫినిక్స్ కంపెనీ వాడు ఇక్కడ నార్సింగ్ 2 అని చెరువు ఉంటుంది, చెరువు కనబడకుండా చేసి పడేసిండు. కేటీఆర్ బినామీ కంపెనీ, అసలు చెరువే లేదాడ. ఇట్లాంటి గొలుసు కట్టు చెరువులను మొత్తం కొల్లగొట్టినారు, పర్యావరణాన్ని విధ్వంసం చేసినారు. సో వాటి మీద దృష్టి పెట్టండి.